మతపరమైన దాడులు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. క్రైస్తవులకు శ్మశాన వాటికలు నిర్మించేందుకు స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. పరమత సహనాన్ని పాటించకుండా ఇతర మతాలు ప్రజల మధ్య విద్వేషం సృష్టించే ప్రసంగాలు చేసేవారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని సీఎం అన్నారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. క్రైస్తవులకు సమస్యగా మారిన శ్మశాన వాటికలకు ఊరికి దూరంగానైనా ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది. ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం. ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైనా సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విద్య, వైద్యం ప్రాధాన్యాంశాలుగా క్రిస్టియన్ విద్యా సంస్థలు ప్రజలకు సేవలను అందిస్తున్నాయని ముఖ్యమంత్రి కొనియాడారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ అంటే అద్భుతమైన మాసమని, అదే కోవలో తెలంగాణ ప్రజలకు డిసెంబర్ మిరాకిల్ మంత్ అని గుర్తు చేశారు. యేసుప్రభు బోధనాలను అనుసరిస్తూ 4 కోట్ల ప్రజలకు శాంతితో పాటు సంక్షేమాన్ని అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. డిసెంబర్ 7, 2023 నాడు పేదలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాపాలనను ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈరోజు సంక్షేమ పథకాలను ఈరోజు పేదలకు చేరవేస్తున్నాము. డిసెంబర్ మాసము తెలంగాణ సమాజానికి మిరకల్ మంత్ అని నేను అందుకోసమే అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి. ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి. ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు.